టీజీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంపై హైకోర్టులో విచారణ జూన్ 11కు వాయిదా పడింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతుంది. శుక్రవారం పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గ్రూప్ 1 వ్యవహారంపై హైకోర్టులో విచారణ జూన్ 11కి వాయిదా పడింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోంది. అయితే పిటిషనర్లు తరఫున న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలో వినిపించారు. రీకౌంటింగ్ లో ఒక అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని రచనారెడ్డి కోర్టుకు తెలపడంతో ఆ అభ్యర్థి జవాబు పత్రాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణలో సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు తెలిపారు. వెకేషన్ లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. కాగా విచారణను వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు పేర్కొన్నారు. వేలాది మందికి సంబంధించిన విషయం గనక తొందరపడవద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయొద్దని కూడా టీజీపీఎస్సీకి సూచించారు. అనంతరం జూన్ 11వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ మొదటి నుంచి కూడా అంటే ఈ రీకౌంటింగ్ లో ఒక అభ్యర్థికి 60 మార్కులు తగ్గడం కూడా, అలాగే చాలా మంది కూడా ఒకటే సెంటర్ లో దాదాపు అందరికీ ఇన్ని మార్కులు రావడం ఏంటనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ గ్రూప్ 1 మెయిన్స్ మూలంక్యంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలను పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కొంతమంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై అనుమానాలు కోర్టుకు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని వివరించారు. తెలుగు మీడియంలో జవాబులు రాసిన వాళ్లకు మార్కులు ఏ విధంగా కేటాయించాలని టీజీపీఎస్సీని న్యాయస్థానం ప్రశ్నించగా ఆయు సబ్జెక్టుల నిపుణుల మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారని తెలిపారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ నామారావు నాగేశ్వరరావు కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కూడా తమిళనాడులో ప్రజలు ఎన్ని భాషలు వచ్చినా తమిళంలోనే మాట్లాడతారని, ఇక్కడ మాత్రము ఆంగ్లంలో మాట్లాడిన వారికి ఎక్కువ మర్యాద ఇస్తారని కూడా ఆయన అన్నారు. ఇది నా స్వీయ అనుభవం కూడా అని కూడా సాక్షాత్ జస్టిసే మాట్లాడడం కూడా గమనార్హము. తెలుగులో గ్రూప్ 1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయనేది ప్రధాన ఆరోపణ. దీనికి కారణం ఏమిటో స్పష్టత ఇవ్వాలి. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అనుసరించే ప్రాతిపాదిక మార్కుల కేటాయింపుపై విధానంపై వివరణ ఇవ్వాలని కూడా టీజీపీసీని ఆదేశించారు. అయితే ప్రస్తుతము ఇటు రచారెడ్డి పిటిషనర్ల తరఫున కూడా వాదిస్తున్నారు. ఒక అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని, దీనిపైనే సదరు అభ్యర్థి పత్రాలు కూడా కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించారు. అయితే ఈ గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు పొడిగించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ ఎం పరమేష్ తో సహా మరో 20 మంది అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ నామా నాగేశ్వరరావు ఈ నెల 17 నియమ ప్రక్రియ నిలిపివేయాలని కూడా ఆదేశాలించారు ఏప్రిల్ 17వ తేదీన. అయితే తాజాగా ఈ వాద్యము ఈ రోజు రేపు కూడా ముందుకు కూడా విచారణకు రాబోతుంది. సో ఈ రోజు కూడా దీన్ని నెక్స్ట్ జూన్ 11కి వాయిదా వేస్తూ కూడా హైకోర్టులో వాయిదా పడింది. సో మొత్తానికి గ్రూప్ 1 అభ్యర్థులు ఇంకా స్టిల్ అంటే తమకి ఏదో ఆప్టమిస్టిక్ మైండ్ సెట్ తో ఉన్నారు. తమకి ఏదైనా న్యాయం జరగవచ్చు అంటూ కూడా గ్రూప్ 1 అభ్యర్థులు
కోర్టులోకి అప్రోచ్ అయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుండి కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ అవడము, అనంతరం కూడా ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కూడా మాజిద్ హుస్సేన్ అనే జియోగ్రఫీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తెలుగు అనువాదం లేకపోవడము, వికీపీడియా నుండి క్వశ్చన్స్ తీసుకున్నారని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి వాయిదా వేయాలని పెద్ద ఎత్తున కూడా గ్రూప్ 1 అభ్యర్థులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆ రోజే పరీక్ష సమయం అనేది ప్రారంభమైపోయింది, దీన్ని మళ్ళీ పరిశీలిస్తామని చెప్పడము, అనంతరం గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు కూడా వెల్లడవడము, అనంతరం ఒకటి సెంటర్ లో చాలా మందికి దాదాపు 17 మందికి పైగా ఒకటే సెంటర్ నుండి వాళ్ళు క్వాలిఫై అవ్వడము, ఇదంతా కూడా గ్రూప్ 1 అభ్యర్థులు పలు అంశాలను కూడా లేవనెత్తారు. ఈ సందర్భంగా హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యి ప్రస్తుతము అది వాదనలు అయితే నడుస్తున్నాయి. అయితే జస్టిస్ నాగేశ్వరరావు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అంటే ఉదాహరణకి ఇది మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మాతృభాష ఎవరి నేటివ్ మాతృభాష వాళ్ళకి ఉంటుంది. సో చాలా మందికి అంటే లాంగ్వేజ్ అనేది టాలెంట్, మెరిట్, ఇన్నోవేషన్ అనేది లాంగ్వేజ్ ప్రాతిపదికంగా కూడా ఎవరు కన్సిడర్ చేయరు. తెలుగు భాషలో అంటే చాలా మందికి కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ లాంగ్వేజ్ కొంతమంది ఇంగ్లీష్, హిందీలో ఎక్స్ప్రెస్ చేయలేరు, తమ మాతృభాషలో చాలా చక్కగా వివరిస్తారు. సో దీన్ని బేస్ చేసుకుని కూడా తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా తమిళంలోనే మాట్లాడతారు, ఇక్కడ మాత్రం ఆంగ్లం మాట్లాడిన వారికి ఎక్కువ మర్యాద ఇస్తారని కూడా ఆయన అనడం కూడా గమనార్హం. అనుష, అయితే శ్రీచరణ్, కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది? అది కోర్టు మనము అది ముందుగా ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానము ఆ గ్రూప్ 1 అభ్యర్థుల అంటే వాళ్ళ బాధలు, అంటే వాళ్ళ క్వరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లేవనెత్తిన పలు అంశాలను కన్సిడర్ చేస్తుందా. ఎందుకంటే టీజీపీఎస్సీ కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా సకాలంలో పరీక్షలు నిర్వహించి, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఇది పరీక్ష డిలే అయితే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా కూడా పరీక్షలు నిర్వహించి దాదాపు 60 పోస్టులు కూడా పెంచి ప్రత్యేకంగా అభ్యర్థులకు ఎవరైతే గత 10 సంవత్సరాలుగా కూడా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ న్యాయం చేయాలా ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. కానీ సో ప్రస్తుతం కొంతమందికి ఇంకా కూడా క్వేరీస్ ఉండడము, వాళ్ళ హైకోర్టును అప్రోచ్ అవ్వడము, తాజాగా ఈ రోజు జూన్ 11కి కూడా తదుపరి విచారణ అనేది వాయిదా పడడం కూడా గమనార్హము. సో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందా అనేది మనం మొదట ప్రిడిక్ట్ అయితే తెలియని పరిస్థితి అయితే ఉంది. అనుష, అయితే శ్రీచరణ్, ఇప్పటికే రిజల్ట్స్ కూడా వచ్చాయి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందంటారా? అయ్యా, దానిపైన కోర్టు డైరెక్షన్స్ ఎలా ఇస్తుంది అనే దానిపైన టీజీపీఎస్సీ అలాగే ప్రభుత్వం కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా విద్యార్థులైతే కోర్టు తమకు అనుకూలంగానే తీర్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇది మేము చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాము. సో దానికి సంబంధించినవి అన్ని కూడా ఒక అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని కోర్టుకు తెలపడము, దానికి సంబంధించి కూడా కోర్టుకు సమర్పిస్తామని కూడా చెప్పారు. సో మరి జూన్ 11వ తేదీన ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిందే. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. టీజీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంపై హైకోర్టులో విచారణ జూన్ 11కు వాయిదా పడింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతుంది. శుక్రవారం పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు. రీకౌంటింగ్ లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని రచనారెడ్డి కోర్టుకు తెలపడంతో ఆ అభ్యర్థి జవాబు పత్రాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణలో సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు తెలిపారు. వెరిఫికేషన్ లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. కాగా విచారణను వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజశేఖరరావు పేర్కొన్నారు. వేలాది మందికి సంబంధించిన విషయం కనుక తొందరపడవద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయవద్దని టీజీపీఎస్సీకి సూచించింది. అనంతరం విచారణను జూన్ 11కు వాయిదా వేశారు.